ఏ తండ్రికైనా కూతురే మహారాణి. కాలగమనంలో ఆవిడే కదా అతనికి అమ్మ. అంచేతే ఆవిడను వృద్ధిలోకి తెచ్చే క్రమంలో తన సంతోషాలను త్యాగం చేయడానికైనా, తృణప్రాయంగా తన ప్రాణాన్ని వదిలేయడానికైనా ఒక తండ్రిగా ఆయన ఎప్పుడూ సిద్ధమే. ఈ సృష్టిలో తండ్రి కూతురు మధ్య అనుబంధం చాలా ప్రత్యేకం. ఒక అమ్మాయి ధైర్యానికి అసలు కారణం ఏంటని, తన కోసం తండ్రి ఈ ప్రపంచాన్ని సైతం ఎదిరించి నిలబడగలడు అనే గుడ్డి నమ్మకమే కదూ. అలసిన ప్రాణం కదా, తన తావేదో మర్చినట్టుంది. పాపం, తన ఇంటికన్నా రక్షణ ఎక్కడుంటుంది అనుకుందేమో. ఇంతలో తాగిన మైకంలో కన్ను మిన్ను కానక తన గదిలో ఆదమర్చి నిద్రిస్తోంది కట్టుకున్న భార్యో, లేక అల్లారు ముద్దుగా చూసుకునే తన కంటిపాపో గుర్తించని తండ్రి విచక్షణ మరిచి మనిషి కాస్త మృగమై తన ప్రాణాన్ని తానే బలి తీసుకున్నాడు. నిజం తెలిసిన క్షణం మనిషి స్థానువైపోయాడు. జరిగిన తప్పుకు నిట్ట నిలువున కుప్పకూలిపోయాడు. తన ప్రాణం పైపైనే పోతూ ఉంది. అసలు ఇంకెక్కడుందని ప్రాణం? మెదడు మొద్దుబారిపోయింది. గేరేదో బ్రేక్ ఏదో దేవుడికే ఎరక. గుండె బరువెక్కింది. వేగం అదుపు తప్పింది. చివరికి తనలో లేని ప్రాణం కూడా తనను వదిలెళ్ళిపోయింది. వ్యసనాల ఉచ్చులో ఇరుక్కున్నాక క్షణకాలపు ఆదమరుపు చాలేమో బృందావనం వంటి కుటుంబం చెల్లా చెదరయ్యేందుకు. ఆలోచించండి. చెప్పడం నా కర్తవ్యం. వినకపోతే ఖచ్చితంగా మీ కర్మం.